మన జీవితంలో మనము దేవుని నామానికి ఏ విషయంలో అవమానకరంగా ఉన్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎదుటి వారి గురించి, ఎదుటి పరిస్థితుల గురించి, ఎదుటి సందర్భాల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా మనకు అర్థమైపోతూ ఉన్నప్పుడు మన కొరకు మనం ధ్యానం చేసుకోగలగాలి, మన కొరకు మనకి అర్థం కాగలగాలి. నిజానికి చెప్పాలంటే దేవుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడండి? ఎందుకు మనల్ని ఆకర్షించుకున్నాడు? ఆయన నామానికి అవమానంగా ఉంటామనా? ఆయనతో ఎగిరి వెళ్ళిపోతామనా? ఆయనతో ఎగిరి వెళ్ళిపోతామని. ఇప్పుడు మనం ఆయనతో ఎగిరి వెళ్ళిపోవాలంటే మనము ఆయన యందు నిలిచి ఉంటే కానీ ఎగిరి వెళ్ళడం అనేది అసంభవం. ఎందరో దేవుని బిడ్డలే దుష్ట సంబంధులుగా దేవుని నామానికి అవమానం కలిగించి వాళ్ళు పరలోకం వెళ్లకుండా వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళు కూడా పరలోకము చేరకుండా వెనక్కలాగేటువంటి పరిస్థితుల్లో ఉంటే, వీటన్నిటినీ కూడా మనం అధ్యయనం చేసుకుంటూ, వీటన్నిటినీ ధ్యానం చేసుకుంటూ వాళ్ళ కొరకు మనకు గ్రహింపు కాదు కానీ మన కొరకు మనకు గ్రహింపు కలగాలి. మన కొరకు మనకు గ్రహింపు కలగాలంటే మనము దేవుని యందు నిలిచి ఉండాలి. అసలు మన విశ్వాసం ఏంటండి? మనకి ఎంతవరకు దేవుడంటే నిరీక్షణ ఉంది, దేవుడంటే విశ్వాసం ఉంది, దేవుణ్ణి మనం విడవలేనంతగా ప్రేమిస్తున్నామంటే ఊరికే ప్రేమిస్తున్నామని అనద్దు. మన జీవితంలో ఆపద్బాంధవుడు ఆదుకున్నాడు, మన బ్రతుకుల్లోకి దిగొచ్చేసాడు, మన సమస్యల సుడిగుండంలోకి వచ్చాడు, ఆధారమై ఉన్నాడు. దిక్కు తోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, దిక్కు లేనటువంటి వారముగా ఏడుస్తున్నప్పుడు మన ఏడుపుకు దిగొచ్చి కన్నీళ్లు తుడిచి ఆ కన్నీటికి కారణమైనటువంటి స్థితిగతులన్నిటినీ చక్కబరిచి నేటి దినాన ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యాలు కోకొల్లలు. హల్లెలూయా. ఇప్పుడు ఇంతగా దేవుణ్ణి విశ్వసించినటువంటి మనం ఎగిరి వెళ్ళిపోకుండా ఆగిపోతే ఏమన్నా బాగుంటుందంటారా? ఆగిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనమే ప్రశ్నించుకోగలగాలి, మనల్ని మనమే పరీక్ష చేసుకోగలగాలి. మనము దేవుని యందు మాత్రమే నిలకడగాను స్థిరంగాను నిలబడగలగాలి. మనం ఊరికే దేవుని దగ్గర రావట్లేదు, ఎగిరి వెళ్ళిపోవడానికి వస్తున్నాం. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు ఆయన ఏంటో సూచక క్రియలు గుడ్డోడికి కాదండి, మనకు కూడా చేశాడు. హల్లెలూయా. అయితే గుడ్డోళ్ళ నిలబడగలుగుతున్నామా? మన సహోదరుల జీవితంలో కూడా చాలా గొప్ప కార్యాలు చేస్తే మన సహోదరుల్ని మనము సపోర్ట్ చేయగలుగుతున్నామా? మన సహోదరుల యొక్క క్షేమాన్ని మనం కోరుకోగలుగుతున్నామా? సహోదరుల్ని ప్రేమించగలుగుతున్నామా? కుక్క మీద నక్క, నక్క మీద కుక్క. సహోదరులు సహోదరులకి పడట్లేదు. పౌలయ్య గారు చేతుల్లో కొరింథీయులు రాసిన పత్రికలో సంఘంలో ఉన్న వాళ్ళకి ఏమవుతలేదంట? పడట్లేదంట. మరి దేవుని యందు నిలిచి ఉండడం అంటే సంఘస్థులు ఇంకా పడకపోతే ఇంకా నిత్య నరకాగ్ని పాలైపోయే రోజు దగ్గరికి వచ్చేస్తుంది కానీ నిత్య పరలోక రాజ్యం ప్రవేశించే రోజు మాత్రం దగ్గరికి రాదు. అసలు మనం ఎవరి యందు నిలిచి ఉండాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. ఎప్పుడు వరకు నిలిచి ఉండాలి? కడ వరకు నిలిచి ఉండాలి. కడ వరకు నిలిచి ఉండాలంటే మొట్టమొదటగా దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి దాన్ని ఎదురొడ్డి దేవుని ఎదుట మనం నిలబడగలగాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ స్థితిగతి వచ్చినా ఆయన్ని మనల్ని విడదీసేటువంటిది ఏదైనా దాన్నే మనం త్రోసుకుని, దాన్నే మనం అడ్డు తొలగించుకుని దేవుని వద్దకు వస్తే, దేవుడు ఉపదేశములో ఉంటే మాత్రమే చిరస్మరణీయంగా దేవుని యందు నిలిచి ఉంటావు. కానీ దేవుని ఉపదేశం దగ్గరికి రాకపోతే, సహవాసం దగ్గర రాకపోతే నీ తప్పిదాలు, నీ పొరపాట్లు నీకు తెలియవు. ఎగిరి వెళ్ళిపోదాం అనుకుంటావు కానీ బుద్ధి లేనటువంటి అనుభవాల్లో ఉంటావనే విషయం తెలియదు.